మరి దీవించేవాడు. మరి అంతేకాకుండా ఈ లోక యాత్రలో మనతో పాటు మనకు తోడుగా ఉండే దేవుడు అయినాడు. ఈ దినం ఇక్కడికి వచ్చిన తర్వాత మరి జెస్సీ బర్త్డే అని తెలిసింది. ఆ బిడ్డకు మరొక నూతన సంవత్సరం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందరి బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డలను పెంచే విషయంలో రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి అధ్యాయం చివరి వచనం చదవండి. 28. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడు. ఈ తల్లి యొక్క కోరిక, తన కుమారుడి విషయంలో తల్లి కోరిక ఏ విధంగా ఉన్నది అని అంటే, కాబట్టి నేను బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఆ తల్లికి ఆ బిడ్డ సమూయేలు అన్న కుమారుడు. సమూయేలు విషయంలో తల్లికి ఉన్న ఆశ, ప్రగాఢమైన వాంఛ, కోరిక. తల్లిదండ్రులకు బిడ్డల విషయంలో వాంఛలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, తప్పకుండా ఉండాలి. అది స్వార్థికి ఏం కోరిక ఉండదు. జెస్సీ విషయంలో బిడ్డలు డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, లాయర్స్ కావాలి, దేవుని సేవకులు కావాలని కొందరే కోరుకుంటారు. అయితే ఈ తల్లి యొక్క ప్రగాఢమైన వాంఛ, కోరిక ఏంటంటే, వాడు బ్రతుకు దినములన్నీ. మన కోరిక ఎంతవరకు ఉంటుంది అంటే, తల్లిదండ్రులుగా మన కోరిక వాడు పెద్దవాడు కావాలి, పెళ్లి చేసుకోవాలి, ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ ఏదో ఒక ఎగ్జామ్ రాయాలి, మంచి స్థితిలో ఉండాలి. అంతవరకు మన తల్లిదండ్రుల కోరికలు ఉంటాయి. కానీ ఈ తల్లి కోరిక అంత ప్రగాఢమైన గొప్పదిగా ఉన్నది అని అంటే, వాడు బ్రతుకు దినములన్నీ. ఇది మనం కోరం, కానీ అన్న కోరుకున్నది వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండవలనని చెప్పాను. యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండాలి, దేవునికి ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి, దేవునికి మరి నజీరు చేయబడిన వాడుగా ఉండాలి, దేవునికి గొప్ప నాయకుడుగా, దేవుని పక్షంగా ఉండాలి. వాడు ప్రతిష్ఠితమైన జీవితం జీవించాలి. ఆ తల్లి ఆశ, వాడు ప్రతిష్ఠించబడిన జీవితం జీవించాలని ఆ తల్లి ఆశపడింది. ఆ పిల్లవాడి యొక్క ఆ మాటలు చెప్పిన తర్వాత అంటాడు ఆయన, వాడు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఆ తల్లి ఆశ మరి కుమారుడు విన్నప్పుడు, అప్పుడు అని అంటే ఎప్పుడు ఎప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఉన్నది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పాను. ఈ సెంటెన్స్ తల్లి చెప్పిన తర్వాత, ఈ వాక్యం తల్లి చెప్పిన తర్వాత, అప్పుడు అంటే మనం ఇంకా వెనుకకు వెళ్ళాలి. ఇంకా వెనుకకు వెళితే సంభాషణ విన్నాడు. ఏం సంభాషణ విన్నాడు అని అంటే, ఆ 5వ వచనం చదవండి. చదువు.
ఆ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించి కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నా బ్రతుకు దినములన్నిటిలో అది పైవచనం. నా ఏలినవాడా నా ఏలినవాడా ఆ, నా ఏలిన వాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి చాలు. ఒక సాక్ష్యం విన్నాడు, తల్లి యొక్క సాక్ష్యం, తల్లి యొక్క సాక్ష్యం. నేను ఒక దినం ఈ సంభాషణ అంతా వింటున్నాడు. ఎంత వయసు అని అంటే చిన్న వయసు. ఎంత వయసు? ఇంకా వెనుక వచనాల్లో వెళితే పాలు మర్చిన వయసు, అంటే మాటలు వచ్చే వయసు, పాలు మర్చిన వయసు. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు? నర్సం ఉన్నది. 5 సంవత్సరాలు 5 నుంచి 7 సంవత్సరాలు ఉండవచ్చు. నేను పాలు వచ్చేసరికి 7 సంవత్సరాలు. కనుక 5 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లవాడు అది గ్రహింపు ఉంటుంది. కానీ ఒక సంవత్సరం తల్లి సిద్ధం చేస్తా ఉన్నది. మనం మందిరానికి వెళ్ళాలి, మనం పిండి సిద్ధం చేసుకోవాలి, కోడలు సిద్ధం చేసుకోవాలి, ద్రాక్షరసం సిద్ధం చేసుకోవాలి. మందిరం కొరకైన సిద్ధపాటు ఆ తల్లి సిద్ధపడుతూ ఉన్నది. పొద్దున్న లేచినప్పటి నుండి స్నానం చేయించడం, సిద్ధపాటు చేయడం, తీసుకుపోవాల్సిన పూజా వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ కూడా తల్లి సిద్ధం చేసుకుంటా ఉన్నది. అది చూసినాడు ఆ పిల్లవాడు. ఇవన్నీ కూడా సిద్ధపరిచే విధానాన్ని చూసినాడు. తర్వాత రెండవది తల్లి యొక్క సంభాషణ, తల్లి యొక్క సాక్ష్యం విన్నాడు. నేను ప్రార్థన చేసేదాన్ని, నేను ప్రార్థన చేసిన ఒక దిన మందిరానికి వచ్చిన, మందిరంలో నీ సన్నిధిలో నీ సముఖంలో నేను ప్రార్థన చేసిన, యెహోవా నా మనవి విన్నాడు అనే ఒక సాక్ష్యం, ఒక సిద్ధపాటు చేసినాడు ఆ పిల్లవాడు. తర్వాత ఒక సాక్ష్యం విన్నాడు, తల్లి యొక్క భక్తి జీవితం యొక్క సాక్ష్యం ఆ పిల్లవాడు విన్నాడు. సమూయేలు. ఇవి రెండు చూసిన తర్వాత మరి ఆ ఒక తీర్మానం, తల్లి యొక్క తీర్మానం, తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క తీర్మానం విన్న తర్వాత అప్పుడు వెంటనే అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. పెద్దగా ఎదిగిన వయసు కాదు, కానీ తల్లి యొక్క సిద్ధపాటు చూసినాడు, తల్లి యొక్క సాక్ష్యం విన్నాడు, తల్లి యొక్క తీర్మానం విన్నాడు. మన పిల్లలకు మనం చెప్తూ ఉంటాం, బిడ్డ నేను ఒక డాక్టర్ కావాలని మేము ఆశపడుతున్నాం, బిడ్డ నేను ఒక టీచర్ కావాలని ఆశపడుతున్నాం, ఆ విధంగా నీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సాక్ష్యం బిడ్డ వినాలి. కనుక వాడు వెంటనే అక్కడనే బ్రొక్కేను అంటారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 1 ఇక్కడ ఒక తల్లి ఉన్నది. 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మోషే పెద్దవాడైన తర్వాత ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారము చూచెను. ఇప్పటికీ ఇక్కడి వరకు మరి మోషేకు దేవుని యొక్క దర్శనం ఏం లేదు. ఒక రాజ కుటుంబంలో పెరిగినాడు, ఆహ్లాదకరంగా గొప్పగా పెరిగినాడు. పెరిగిన తర్వాత పెద్దవాడైన తర్వాత ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి ఎక్కడికి పోయినాడు? తన జనుల యొద్ద ఆయన
పెద్దవాడై ఆయన నడక, ఆయన ఆశ ఏమైనది అంటే నా జనులు అనేవారు ఉన్నారు, ప్రభు నమ్మిన బిడ్డలు ఉన్నారు, దేవుని యెహోవా దేవుని యొక్క సంబంధికులు ఉన్నారు, నా జాతి వారు ఉన్నారు, మా సంతతి వారు ఉన్నారు అని వారి యొద్దకు వెళ్ళినాడు, వారి భారం చూచినాడు. నా జనులు, ఇది సహవాసాన్ని చూపిస్తున్నది. పిల్లవాడే, యవనస్తుడే, కానీ నా జనులు ఉన్నారు, నా సహవాసం వాళ్ళ దగ్గర ఉండాలి, నేను వారితో కలవాలి, వారి బాధతో చూడాలి, వారి యొక్క దీనస్థితి ఏంటో చూడాలి. మరి ఎక్కడ ఆయనకు నేర్పించబడ్డాయి? ఎక్కడ నేర్పించబడ్డాయి? ఏ వయసులో నేర్పించబడ్డాయి? పాలు తాగే వయసులోనే నేర్పించబడ్డాయి. మన జనులు వేరే, నాయన యెహోవా చెందిన వారం, మనం నిజమైన దేవునికి చెందిన వారం. ఇక్కడ తల్లి పాలిచ్చే వరకు, పాలు మాన్పించే వరకు మోసే తల్లి ఆ రాజభవనంలో ఉండే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని తల్లి వాడుతున్నది. ఆ కొద్దిపాటి అవకాశాన్ని, పాలిచ్చి పాలు మాన్పించే వరకు ఉండే ఆ కొద్దిపాటి అవకాశాన్ని తల్లి వాడుతున్నది. వాడుకొని ఆయన కొన్ని విషయాలు నేర్పించింది. మనం ఇక్కడ రాజభవనంలో ఉండాల్సిన వారం కాదు. మన జనం వేరు, మన జాతి వేరు, మనం యెహోవా దేవునికి చెందిన వారం, మన బ్రతుకు వేరు, మన పద్ధతులు వేరు. ఇవన్నీ కూడా మనం వారి సహవాసంలోకి వెళ్ళాలి. వారు బాధను అనుభవిస్తున్నారు అని చెప్పి విషయాలన్నీ కూడా మన సహవాసం ఎవరితో ఉండాలి అని ఆ తల్లి నేర్పించింది. చాలాసార్లు చిన్న పిల్లలు మరి క్రైస్తవ పిల్లలతో సహవాసంలో లేకపోతే, అన్య పిల్లలతో సహవాసంలో ఉంటే ఏమొస్తాయి? అవే మాటలు వస్తాయి. కనుక పిల్లల విషయం, వారు ఎవరితో ఆడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో వారి సమయం గడుపుతున్నారు, మన జనం వేరు, మన పిల్లలు వేరు, మన వేరే విశ్వాస కుటుంబాలకు చెందిన వారు అని నేర్పించాలి తల్లి. నేర్పించినప్పుడు ఆయన దానికి స్థిరపడి, దానికి కట్టుబడి ఉన్నాడు. ఆ రాజభవనం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన జనుల యొద్దకు వెళ్ళింది. తల్లి నేర్పించింది, గొప్ప నాయకుడుగా చేయబడ్డాడు. చివరిగా 127వ కీర్తన 6 పెంచే వయసులోనే ఇద్దరు తల్లులు గొప్ప నాయకులను, వారితో సహపాఠి అయిన నాయకులు ఎవరు లేరు. గొప్ప నాయకులను సమయం తీసుకొని వచ్చింది, మోషన్ తీసుకొని వచ్చింది తల్లి. ఆ క్రెడిట్ అంతా కూడా తల్లిదండ్రులకే చెంది ఉంటుంది. తర్వాత 127వ కీర్తనలో 5వ వచనం చదువు. వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. చాలు. అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఈ దినాలలో సిగ్గు తెచ్చే పిల్లలు ఉన్నారు. సిగ్గు, తల్లిదండ్రులకు సిగ్గు తీసుకువచ్చే పిల్లలు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మాట వాడబడింది, అంబుల పొదిలో ఆ పిల్లలను నింపుకున్న వాడు ధన్యుడు, అట్టి తల్లిదండ్రులు సిగ్గుపడక ఉండగలుగుతారు. అంబుల పొదిలో బిడ్డలను పెంచగలగాలి. అంబుల పొది అంటే తెలుసు కదా, అంబుల పొది తెలియదా? స్వాతి, మనం వెనుకాని యొక్క వీపు బొమ్మలను చూస్తాం, ఒక పుట్టి ఉంటుంది, దాన్ని అంబుల పొది. అంబులు అంటే బాణం పుల్లలు. ఆ అంబుల పొదిలో బాణం పుల్లలు అన్నీ ఉంటాయి. ఆ బాణం పుల్లలన్నీ అంబుల పొదిలో ఉండి వెనుక ఉంటాయి. ఒక్కొక్క పుల్ల తీసి బాణంలో పెట్టి కొడతారు. అవి ఎక్కడ ఉండాలి? ఆ బాణం పుల్లలన్నీ కూడా అంబుల పొదిలో మాత్రమే ఉండాలి.
పొదిలో వాటిని ఉంచితే అవి నిటారుగా ఉంటాయి. వేటకు పోయించి ఆ బాణం పుల్లలన్నీ తీసి కొన్ని పందిరి మీద, కొన్ని అట్టు మీద, కొన్ని సూరు మీద వేసింది అనుకోండి. మళ్ళీ వేటకు పోయినప్పుడు ఇవన్నీ ఏరుకొని పోయింది. అవేమైతే అప్పటికే గాలికి, వేడికి, వానకు, ఎండకు తడిసి వంకర టింకర్ అయితే ఆ వంకర టింకర్ అయిన పుల్ల తీసి మళ్ళీ పొదిలో పెట్టుకొని పోతే ఆ వంకర టింకర్ ఉన్న పుల్ల తీసి కొడితే అది ఇంజనీర్ సీట్ను తాకదు, లేకపోతే అది డాక్టర్ సీటును తాకదు. కనుక వాటితో అంటే అలాంటి పిల్లలను అంబుల పొదిలో పెంచినట్టుగా దాచాలి, అంబుల పొదిలో పెంచాలి, అంబుల పొదిలో ఉండేటట్టుగా చూడాలి. అంబుల పొదిలో ఉండడానికి ఇష్టపడకపోతే అది వంకర టింకర్ అయిపోతుంది. మనం ఆశించిన గురిని తాకదు, చేరదు. ఇంజనీర్ కావాలనుకుంటే అటెండర్ అవుతారు, హెడ్ మాస్టర్ కావాలనుకుంటే టీచర్ అవుతారు. కనుక అంబుల పొదిలో పిల్లలను పెంచాలి. మరి ఇప్పుడు అంబుల పొది ఏంటి? మనకు అంబుల పొది, మన అంబుల పొది ఇది వాక్యం, బైబిల్ జ్ఞానంలో ఈ అంబుల పొదిలో మనం పిల్లలను పెంచితే. మా మనవరాలు, చిన్న మనవరాలు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ఒకటో కీర్తన మొత్తం కంటే చెప్తున్నాను. దుష్టుల ఆలోచన చెప్తున్నాను, కూర్చున్నారు. కనుక అంబుల పొదిలో బిడ్డలను మనం పెంచాలి. అప్పుడు సమయాలు తల్లి ఆ విధంగా పెంచింది, మోషే తల్లి ఆ విధంగా పెంచింది. బిడ్డ మనం ఇట్లా ఉండాలి, మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు, మనం సహవాసం వేరే, మనం ఇక్కడ సహవాసంలో ఉండాలి అని అన్ని కూడా మోషేకు నేర్పించినప్పుడు పెద్దవాడు కాగానే వారి సహవాసంలోకి వెళ్ళిపోయినాడు, దేవుని బిడ్డల సహవాసంలోకి వెళ్ళిపోయినాడు. సమయాలు అదే విధంగా దేవుని స్వరం వినగలిగినాడు. వాడు అప్పుడు అక్కడ వెంటనే ఆయనకు నోటికేను. ఇద్దరు తల్లులను జ్ఞాపకం చేసుకున్నాం, కీర్తనకారుని యొక్క కీర్తనను జ్ఞాపకం చేసుకున్నాం. అంబుల పొది మనం జ్ఞాపకం చేయబడ్డాం. తల్లులైన వారు బిడ్డల విషయంలో ఇలాంటి శ్రద్ధ కలిగి ఉంటే ప్రభు ఆశించిన గురిని, తల్లిదండ్రులు ఆశించిన గురిని వారు తాకుతారు. దేవుని స్తోత్రములు. ప్రార్థన చేస్తున్నారు.